అన్న మీరు చెప్పండి, ఇప్పుడు తాజాగా ఒక ఏదైతే మీరు గత 8 నెలల నుంచి ఫ్రీ బస్ స్టార్ట్ అయిన తర్వాత కొద్ది రోజులకు ఇబ్బంది అయింది, పోరాడుతూనే ఉన్నారు. దాని నుంచి ఏమన్నా వచ్చిందా ఇప్పటివరకు గవర్నమెంట్ స్పందన? ఇంకోటి ఏంటంటే డీజిల్ బండ్లు వాడకం తక్కువ చేయండి, ఈ ఎలక్ట్రిక్ బండ్లు ఎంకరేజ్ చేస్తున్నారు. సాధ్యం అవుతుంది అసలు? కాని పని అన్నది. ఎందుకంటే డీజిల్ బండ్లు చాలా ఉన్నాయి, ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్ బండ్లు వచ్చినాయి, ఎవ్వరూ ఆపుతలేదు. ఇవన్నీ బంద్ చేసి ఇక్కడ సిటీ పర్మిట్ ఓపెన్ చేయమనండి. ఓకే, సిటీ పర్మిట్ చేస్తే ఇక్కడనే తీసుకుంటాము, ఇక్కడే ఉంటాం. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బండ్లు చాలా వచ్చినాయి. ఇప్పుడు ర్యాపిడో బైకులు నడుస్తున్నాయి, ఇన్లీగల్గా నడుస్తున్నాయి. దాన్ని బ్యాన్ చేయండి. ఎందుకు? వాళ్ళు కూడా ట్యాక్స్ ప్లేట్ చేయించుకోమనండి, చేయించుకొని నడుపుకోమనండి. అంతేగాని ఇప్పుడు ఓన్ ప్లేట్లు నడుపుతున్నాం. అది ఏ వెహికల్ ఎందుకు వస్తుంది, ఎవరు వస్తున్నారో తెలియదు. దానివల్ల మేము కూడా నష్టపోతున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ కూడా నష్టపోతుంది. ఎందుకంటే తెలుసా, ఇప్పుడు ఫిట్నెస్ ఉంటుంది, దానివల్ల ఇన్సూరెన్స్ పెరుగుతుంది, గవర్నమెంట్కే ఇన్కమ్ కదా. ఇది ఆలోచించకుండా ఇప్పుడు ఇన్లీగల్గా వాళ్ళు నడుపుకుంటున్నారు, మాకు ఎఫెక్ట్ అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు 1 year అవుతుంది గవర్నమెంట్ వచ్చి 12,000 ఇస్తానన్నాడు. ఇంతవరకు ఎలా ఇస్తాడు, ఏం చేస్తాడని అస్సలు ఏమీ క్లారిటీ లేదు. ప్రొసీజర్ రాలేదు, అసలు ఏం లేదు. ఇంకా కూడా ఇంత స్ట్రైక్ చేసినా అసలు ఏం మాట్లాడతలేదు, దాని గురించి అసలు పట్టించుకునే నాదులే లేదు. ధర్నాలు చేసినా కానీ వాళ్ళు ఇప్పుడు చెప్తున్నారు, తర్వాత మర్చిపోతున్నారు అంతే. తప్పితే ఏ గవర్నమెంట్ వచ్చి ఏం చేసింది ఏం లేదు ఆటో డ్రైవర్కి. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఇంకా ఇదిగా ఉంది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం పెట్టింది, మంచి పని చేసి మాకు కూడా ఏదైనా ఒకటి చూపించాలి కదా. వాళ్ళకి ఇన్కమ్, వాళ్ళ స్కీమ్ పెట్టి వాళ్ళు మంచి పని చేసి మాకు కూడా అదే, మేము కూడా నష్టపోతున్నాం కాబట్టి మాకు ఏదన్నా చేయాలని కోరుకుంటున్నాము. నార్మల్గా మీకు ఒక ఐడియా ఉంటుంది అన్న, ఇట్లా చేస్తే మాకు ఇంతవరకన్నా ఉపయోగం అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆయననే చెప్పిండు, సీఎం సార్ చెప్పిండు, మాకు 12,000 ఇస్తామని చెప్పాడు. అది మాకు సరిపోదు, ఇంకో 15,000 అని పెంచి ఇస్తే అదే 12,000 ప్రతి నెల ఇవ్వమనండి మాకు. ఇప్పుడు మాకు 1,000 రూపాయలు సంపాదిస్తున్నాం. అది ఇంతకుముందు స్కీమ్ రాకముందు, మహాలక్ష్మి పథకం రాకముందు. ఇప్పుడు 500 చేయాలంటే కష్టంగా ఉంది. ఆటో డ్రైవర్ను రోడ్డు మీద ఉన్నాన్ని ఇంకా రోడ్డు మీద లాగేసిండు. అంతేగాని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి ఒక్కటే తెలుసు, మాటలు చెప్పడం అంతే, మిగతాది ఏం చేయాలి. మరి ఇప్పుడు కనీసం అక్కడ ప్రజా విజయోత్సవాలని చేస్తున్నారు. మీ సంఘం కానీ మీ యూనియన్లు కానీ ఎవరైనా పిలిచిర్రా? విజయోత్సవాలలో మీరు కూడా ఓటు వేసినోళ్ళే కదా. నేను కూడా ఓటేసాం, నేను కూడా కాంగ్రెస్కే ఓటేసిన. నిజం చెప్పాలంటే నేను కూడా కాంగ్రెస్కే ఓటేసిన. ఓకే, కానీ ఇప్పుడు బాధపడుతున్నాం, మేమే బాధపడుతున్నాం. అప్పుడంటే గవర్నమెంట్ చేంజ్ చేయాలనుకున్నా అయింది, మార్పు అవుతుంది అనుకున్నాం. కానీ ఇలా మార్పు అవుతుందని ఇవ్వాలని అనుకోలేదు. మార్పు కావాలనుకున్నారు కానీ ఇలా చేస్తాడని ఇవ్వాలి అనుకోలేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ఓలా ఊబర్ బ్యాన్ చేయాలి, చేస్తే మాకు చాలా మంచి. ఇప్పుడు మా పని మేము చేసుకుంటాం. ఆయనకు 12,000 మేము అడగలేదు, ఆయననే చెప్పిండు. ఒకవేళ ఇదే పరిస్థితి 4 ఏళ్ళు కొనసాగితే ఇంకా రోడ్ల మీద వచ్చేస్తా, ఆటో డ్రైవర్లు సూసైడ్ చేసుకుంటా, గవర్నమెంట్కే ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది, పబ్లిక్కి ఇబ్బంది అవుతుంది. ఇలా అయితే చాలా కష్టం. అయితే ఇంకోటి, ఇప్పుడు ఈఎంఐలు కూడా కట్టడానికి చాలా కష్టమవుతుందని చాలామంది ఆటోలు అంటారు. ఇప్పుడు ఏ గవర్నమెంట్ బ్యాంక్ కానీ ఎటువంటి గవర్నమెంట్ సంస్థ ఆటో డ్రైవర్కు నీకు లోన్లు అవన్నీ ఏమి ఉండవు. కంపల్సరీ ప్రైవేట్ ఫైనాన్సర్ దగ్గరనే తీసుకుంటాడు. వాడు ఆ ఫైనాన్సర్లు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళు డబ్బు పెట్టింది కాబట్టి వాళ్ళు కంపల్సరీ వసూలు చేస్తారు. వాళ్ళు పీక మీద కత్తి పెట్టి అయినా వసూలు చేస్తారు. ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ డీజిల్ బండ్లు తీసేసి బయటకు వెళ్ళిపోమంటుండు. మీకు ఇది ఇలా చేసుకోండి, నేను ఇంత డిస్కౌంట్ ఇస్తానని అయితే చెప్తలేడుగా. ఇప్పుడు ఆటో 4 లక్షలు ఉంది, 4 లక్షల్లో ఇంత కట్టండి, ఇంత డిస్కౌంట్ చేయండి, ఇక్కడ వెళ్ళండి, ఇక్కడ వెళ్తే మీకు వెహికల్ ఇస్తారు అని చెప్తున్నాడా? ఈజీ వే ఇట్లుంటుందని ఇంకా కాలే, ఏం చెప్తలేదు. ప్రాసెస్ ఇప్పుడు కింద అధికారులను ఆదేశిస్తే అది ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఎప్పుడవుతుందో తెలియదు. అది అంతా ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక డైవర్షన్ చేయాలా, ఈ పథకాల కోసం అడుగుతున్న పబ్లిక్ అని చెప్పేసి ఇదంతా డైవర్షన్ చేస్తున్నారు. ఐడియా అని ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఇది ఒకటి ఏదో ఒకటి ముంగట వేసుకొని ఏదో చేస్తున్నారు అంతే. తప్పితే టైం
గడపడానికి అంతే, ఏం చేస్తలేదు. చాలా ఇబ్బంది ఉంది. ఈ ఓలా ఊబర్ను బంద్ చేయమనండి, ఫ్రీ పథకాలు బంద్ చేయండి. ఫస్ట్ ఫ్రీ పథకాలు ఎవ్వరు అడగలేదు. ఒకటి ఉచిత వైద్యము, ఉచిత విద్య, ఉచిత న్యాయం 3 ఇవ్వమని ఇవి ఇవ్వండి. ఇంకా మిగతా ఏమొద్దు, అన్నీ ఎవరి వాళ్ళు బతకగలుగుతున్నారు. కాబట్టి ఈ ఉచిత వైద్యము, ఉచిత విద్య, ఉచిత న్యాయం జరిగితే ప్రతి ఒక్క పేదవాడు బాగుపడతాడు. ఈ వైద్యము ఖర్చుతోటే ఉంది, విద్య ఖర్చుతోటే ఉంది. ఇంకోటి న్యాయం కూడా అంతే, న్యాయం కూడా అంతే. ఏ పేదవాడికి ఇమీడియట్లీ న్యాయం జరగదు. కాబట్టి ఈ 3 ఫ్రీగా ఇచ్చేసి మిగతాదన్నీ ట్యాక్స్ పే, ప్రతి ఒక్కటి ట్యాక్స్ పే చేయండి. చాలా బాగుంటుంది. ఈ ఉచిత పథకాలు వేస్ట్, దోచుకోవడానికి దాచుకోవడానికి తప్పితే ఏ దానికి పనికి రాదు. ఇది ఉచిత పథకాలు వద్దు, ఓన్లీ ఈ 3 ఇచ్చేసేయండి, మిగతా ఏమొద్దు.